50 గ్రాములు వచ్చి జీలకర్ర, 50 గ్రాములు వచ్చి పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములు చితక్కొట్టాలి. నేను కొమ్ములు ఎండబెట్టాను. కారం ఆడించే ముందు మనము చితక్కొట్టుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం మసాలా సామాన్లు ఏంటంటే చెక్క, లవంగ, మిరియాలు, ఇవన్నీ ఇవి పువ్వు అన్నీ వేసుకొని లైట్గా ఇవి లైట్గా వేగించుకోవాలి. ధనియాలు వేగించాలి, జీలకర్ర వేగించుకోవాలి, ఆవాలు కూడా లైట్గా ఓకే వేడి ఇలా చీపించాలి. మెంతులు కూడా వేగించుకోవాలి. వేగించుకున్నాక కొంతమంది మిరపకాయలు వేగిస్తారు, నేనైతే వేగించను. వేగించుకుంటేనే ఇవన్నీ వేపేసి ఈ మిరపకాయలు వేసేసుకొని మనం ఆడించేసుకోవడమే. ఉప్పు కూడా కొంచెం వేపుకొని వేయాలి. అందులో వేసేయండి, ఏమవుతుంది వేసి ఆడించేసుకోవచ్చు. మొత్తం ఈ సరుకులన్నీ వేపేసి వేసుకోవాలి. పసుపు తప్ప, పసుపు చితక్కొట్టేసి ముక్కలు కొట్టి వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లా కొట్టేసి వీటిలో కలిపేసి ఇచ్చేస్తే ఆడేస్తాడు మిల్లులోని. మనం ప్రత్యేకంగా పసుపు వేసి, జీలకర్ర వేసి, ధనియాలు వేసి, పిండి అలాగే వేయక్కర్లేదు. ఇట్లా వేసేసుకొని మనం ఆడించేసుకుంటే బాగుంటుంది కారం. నేను అన్నీ కొద్ది కొద్దిగా వేస్తాను దేనికైనా. ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూరలు కూడా తెల్లగా అలాగే ఉండవు, ఎందుకంటే మనం అన్నీ లైట్గా వేసుకుంటాం. అందరూ పావు కిలోలు అలాగే వేస్తారు, అలాగే వేయక్కర్లేదు. ఇలా వేసుకుంటే మాత్రం మీకు కారం సూపర్గా ఉంటుంది. నేను ఎట్లాగా ఆడిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. కారం మనం మిరపకాయలు వేపుకొని ఆడించుకోవచ్చు, ఇలాగా వేసి ఆడించుకోవచ్చు. కానీ అలాగైతే బేగా కారం నల్లగా అయిపోద్ది. మనం ఈ వేపించుకుంటా సరుకులు వేపించుకొని మనం ఆడించుకున్నాం అనుకోండి, కారం ఎన్నాలైనా అలాగే ఉంటుంది, కలర్ మారుతూ ప్లస్ బాగుంటుంది. కారం ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. సాంబార్ కారం ఏం చేస్తున్నారంటే వాటిలోని కారంలోని అవి మిక్సీలు పెట్టి వేస్తారు, అలాగే ఏం చేయక్కర్లేదు. ఇట్లాగా అన్నీ మనము లైట్గా వేపేసుకొని చక్కగా వీటిలో కలిపేసి ఆడించేసుకుంటే చాలు. ఒకసారి మీరు కూడా ఎట్లా ట్రై చేయండి. కారం ఆడించుకున్నాం, మామూలు కారం అంటారు, సాంబార్ కారం అంటారు. నేనైతే మసాలా కారం, పచ్చికారంలో అయితే ఏం వేయక్కర్లేదు. పచ్చికారానికి తొడాలు తీసేసి ఎండబెట్టేసి మనం పచ్చడి కారం ఆడించేసుకోవచ్చు. మనకు కూర కారం కావాలంటే సాంబార్ కారం ఈ దినుసులు వేసుకొని మనం ఆడించుకోవాలి. చూడండి అన్నీ లెక్క చెప్పాను. ఈ 50 గ్రాములు ఏంటి, మెంతులు 50, ఆవాలు 100, ధనియాలు 100, జీలకర్ర 50, ఇది కూడా 50, పసుపు కూడా. ఇవి లైట్గా ఉప్పు కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కారం పాడవకుండా ఉంటుంది. మనం ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి ఆడించుకుంటే మంచిది. కానీ ఈ ఉప్పుని కూడా వేగించే ఇందులో కలిపేయండి. కొంచెం మసాలా, కారం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను త్వరలో ఈ కారం కూడా అది అమ్ముదాం అనుకుంటున్నాను, మీకు మంచి కారం అందిద్దాం అనుకుంటున్నాను. చూడండి, నేను అంటే కొనుక్కున్న వాళ్ళ గురించే, ప్లస్ ఏంటంటే మీరు ఆడించుకున్న వాళ్ళు ఇలాగ ఆడించుకోండి, చాలా బాగుంటుంది.